మరి కాసేపట్లో ఏపీలో హైకోర్టు కొలువుదీరనుంది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. ఓటు రామారావు. రాజేశ్వరి, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో హైకోర్టు కొలువుదీరబోతుంది. మన భూభాగంలో మన హైకోర్టు రాబోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే సమయంలో ఆయనతో పాటు మరో 13 మంది జడ్జిలు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసే వేదిక ఎదురుగా ఉన్నాము. ఈ వేదిక జడ్జిల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ఈ వేదిక నుంచే మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి మరికొద్దిసేపట్లో చేరుకోబోతున్నారు. ఇప్పటికే హైకోర్టు జడ్జెస్ అంతా కూడా నోవాటెల్ హోటల్ నుంచి ఇక్కడికి చేరుకున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్ర హైకోర్టు జడ్జిలు కూడా ప్రమాణ స్వీకారం జరగబోతుంది. తెలంగాణలో హైకోర్టు చీఫ్ జస్టిస్గా అక్కడ ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత రాష్ట్ర గవర్నర్ జిఎస్ఎల్ నరసింహన్ ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టులో ప్రస్తుతం దిగారు. ఆయన నేరుగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి రాబోతున్నారు. 10 గంటల 15 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి చేరుకుంటుండగా 10 గంటల 20 నిమిషాలకి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే విజయవాడలో ఉన్న న్యాయవాదులు, బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో పాటు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు, స్టేట్ ఫెడరేషన్ సభ్యులతో పాటు పలువురు న్యాయవాదులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీరంతా కూడా చాలా కోలాహలంగా ఉన్నారు. మనతో మాట్లాడేందుకు మహిళా న్యాయవాదులు ఉన్నారు. వీళ్ళందరితో కూడా మాట్లాడదాం. గంగాభవాని గారు, మీరంతా కూడా హైకోర్టు బెంచ్ కావాలి, గుంటూరు విజయవాడ మధ్యని దాదాపుగా 6 నెలల పాటు పోరాటం చేశారు, కోర్టులు బహిష్కరించారు. కానీ మీరు బెంచ్ కావాలంటే నేరుగా కోర్టే వచ్చింది ఇక్కడికి, హైకోర్టు. ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. కోస్తాలోని 13 జిల్లాలకి చాలా ఇది అవసరము. మేము 23 సంవత్సరాల క్రితం హైకోర్టు బెంచ్ కావాలని 6 నెలల పాటు బాయ్కాట్ చేశాము. గత 4 ఏళ్ల క్రితం కూడా 130 రోజులు మాకు బెంచ్ కావాలని చెప్పి మేము ఫైట్ చేశాము. కానీ మాకు హైకోర్టు వచ్చింది, చాలా ఉపయోగము. ఈ 13 జిల్లాలకి ఈ సెంటర్ పాయింట్గా ఉండటం అనేది ఇక్కడ కక్షిదారులకి, పేదవాళ్ళకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే మీరు చాలా మంది అక్కడ హైదరాబాద్లో ఉండే హైకోర్టు న్యాయవాదులంతా కూడా మాకు సమయం ఇవ్వలేదు, 1 మంత్ సమయం ఇచ్చి ఉన్నట్టయితే బాగుండేది, మేమంతా కలిసి ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళం అని చెప్పన్నారు. ఒకటి రాష్ట్రం అంటూ చీలిన తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏపీకి తప్పకుండా రావాలి. ఏర్పాటు చేయడం సంబంధించి అది ప్రభుత్వాలు కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల జరిగింది. అయితే ఇప్పటికే లేట్ అయిందని మేము భావిస్తున్నాము. ఇప్పటికైనా వచ్చిన సంతోషం. ఇది హైదరాబాద్ వాళ్ళకి ఇదేమీ నష్టం కాదు. వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే సచివాలయ సిబ్బంది అంతా చెట్ల కింద పనిచేస్తాను వచ్చి పనిచేశారు. తర్వాత మనం తాత్కాలిక సెక్రటరీ కట్టుకున్నాము. కాబట్టి హైదరాబాద్ వాళ్ళకి ఇబ్బంది కాదు, వాళ్ళందరూ రావాలని, ఇక్కడ వాళ్ళందరికీ అకామిడేషన్ కల్పిస్తామని కూడా చెప్తా ఉన్నాం. మేడం, ఏం చెప్తారు? హైకోర్టుకు సంబంధించి కూడా అందరూ చెప్తూ ఉన్నారు, హైకోర్టులో అక్కడ ఇబ్బంది ఉంది అక్కడి నుంచి ఇక్కడికి రావటాన్ని కొంతమంది న్యాయవాదులు అంటున్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడికి రావటం కూడా సంతోషం అంటున్నారు. ఇక్కడ న్యాయవాదులుగా మీరేం చెప్తారు? ఇక్కడ కాదండి, నేను హైదరాబాద్ నుంచే వచ్చామండి. మాకు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడో హైకోర్టు కట్టడం స్టార్ట్ అయింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ హైకోర్టు స్టార్ట్ అవుతుంటేనే చాలా మంది కూడా ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు. ఎవరో కొంతమంది ఏదో అలా చెప్తున్నారు, కానీ మొదట్లో ఇబ్బందులు ఉండటం అనేది చాలా సహజం. ఏదైనా ఎక్కడైనా దేనిలోనైనా సరే అవన్నీ అవే సర్దుకుపోతాయి. ఇక్కడ హైకోర్టు స్టార్ట్ అవగానే చాలా మంది కొనుక్కోవటమో, రెంటు తీసుకోవటమో అన్నీ కూడా చేశారండి. అవి ఊరికే ఏదో అనటమే కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇక్కడ ఇది సడన్ గా వచ్చింది ఏం కాదండి. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, ఇక్కడ ఎలా సెటిల్ అవుతామండి. మేము ముందే చూసేసుకున్నాం. మేము అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవగానే మేము ఇక్కడ మా పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేసుకున్నాము. మేము వస్తుందని చెప్పేసి ఇక్కడ కూడా మేము ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నామండి. మేము అయితే మేడం, చాలా మంది ఏం చెప్తున్నారంటే ఒక 1 మంత్ టైం ఇచ్చి నోటిఫికేషన్ ఈ రోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. 1 మంత్ అయినట్టయితే బాగుండేది, మెంటల్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళని ఇక్కడ సీఎం కానీ లేకపోతే మీ బార్ అసోసియేషన్కి సంబంధించిన న్యాయవాదులు కానీ వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. అంటే 1 మంత్ టైం ఇచ్చినట్టయితే అందరికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి తర్వాత ఫ్యామిలీస్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవటం, పిల్లల్ని అకాడమిక్ మిడిల్ ఆఫ్ ద ఇయర్లో ఉన్నారు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చుకోవటం, ఇవన్నీ కూడా జరిగాయి కదా అని అంటారు. 1 మంత్ టైం అంటారండి. యాక్చువల్గా అందరినీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయే ఉన్నాం రావటానికి. ఓన్లీ థింగ్ ఇస్ వెకేషన్ అయిపోయినమ్మంటే హైకోర్టు ఇక్కడికి వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకు కొంచెం వెసులుబాటు ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు అంతా. ఒక 20 రోజులు సెలవులు వచ్చినాయి, సెలవులు అయిపోయినాక ఇక్కడ ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో అందరం ఉన్నాము. కాకపోతే ఈ 3 రోజులు కొంచెం ముందుకు వచ్చింది అది. సరే, అందరూ మెంటల్గా ప్రిపేర్ అయిపోయే ఉన్నాం రావటానికి. అందరూ కూడా ఆల్రెడీ అందరూ కూడా ఫైల్స్, ఆఫీసర్స్ అన్నీ కూడా చాలా వరకు షిఫ్ట్ అయిపోయినాయి. మిగిలినవి కూడా ఈ 10 రోజులు, ఈ 3 రోజులు ఎట్లా ఒకట హైకోర్టు బెంచ్ కానివ్వండి, లేకపోతే మన
గవర్నమెంట్ యంత్రాంగం కాకుండా అందరూ కూడా కోఆపరేట్ చేస్తామంటున్నారు. మా కేసులు కూడా ఏమి మీ డిస్టర్బ్ అందరికి ఎక్కడ అకామిడేషన్ ఇచ్చారు? యాక్చువల్గా మాకు అడ్వకేట్స్కి ఎవరేమి అకామిడేషన్ ఇవ్వలేదండి, ఎవరికి వాళ్ళని చూసుకోవాల్సిందే. కాకపోతే స్టాఫ్కి అది వాళ్ళు ఏదో అకామిడేట్ చేస్తున్నామన్నారు. సో అడ్వకేట్స్ కాబట్టి వాళ్ళ కేసులు ఉన్నప్పుడు వస్తారు, తర్వాత ఎక్కడో ఒకటి అడ్జస్ట్ అయిపోతారు. ఈ 3 రోజులు కొంచెం ఇబ్బంది పడ్డామంటే సెలవుల్లో ఎవరికాళ్ళు అందరూ సెటిల్ అయిపోతాం. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా మళ్ళీ మధ్యలో కూడా వెకేషన్ కోర్టు జరుగుతూ ఉంటుంది. అవునండి, అవసరార్థం వెకేషన్ కోర్స్ ఉన్నప్పుడు ఏ అడ్వకేట్ ఉంటే వాళ్ళు వస్తారు, ఇంకా వచ్చి చేసుకుంటారు. ఇంకా తప్పదు కదా, ఇక రొటీన్లో పడిపోతాం. ఇంకా కాకపోతే కొంచెం డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీ డివిజన్ అనేది ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్, ఇట్స్ ఎ వెల్కమ్ డివిజన్ అండి. వీ కెనాట్ సే ఎనీథింగ్. ఎందుకంటే ఎక్కడున్నా కూడా ఇప్పుడు ఒక అంటే డివిజన్ అన్నది ఒక స్పిరిట్ లాగా అక్కడ వచ్చినప్పుడు అక్కడ అందరం అక్కడి నుంచి అక్కడ మనం ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల తరబడి మేము అక్కడ ఉన్నా కూడా అంతర్లీనంగా అందరిలోనూ మన పరాయి చోటు ఉన్నాము అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. అది ఇప్పుడు మన ఊరికి మనం వచ్చాం, మన ఇంటికి మనం వచ్చాం అన్న ఫీలింగ్ తోటి అందరూ ఉన్నారు. సో ఇట్స్ ఎ వెల్కమ్ చేంజ్ అండి. మేడం ఏం చెప్తారు? మేడం వాళ్ళు చెప్పారు ఇట్స్ వెల్కమింగ్ డెవలప్మెంట్ అని అంటున్నారు, మీరేమంటారు? అవునండి, మేము చాలా వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు, హైకోర్టు అడ్వకేట్స్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా వాళ్ళతో కలిసి ఒక సోదరి భావంతోనే వాళ్ళని కూడా రిసీవ్ చేసుకుంటాము. ఇక్కడ వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. వాళ్ళు మేము కలిసి హైకోర్టు ప్రాక్టీస్ చేయడానికి మాకు చాలా ఆనందంగా ఉందండి. పెద్దవాడ బార్ అసోసియేషన్ నుంచి కూడా మీరు ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు కదా చాలా మంది. మీరు వదిలేదు. మేము చాలా సంతోషపడుతున్నాం. ఎప్పటి నుంచో అనుకున్నది మొట్టమొదటి ఇదే ఉన్నట్లయితే ఈ రాష్ట్రం చాలా బాగా డెవలప్ అయ్యేది. ఇప్పుడు కూడాను మన వాళ్ళు మన దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. యూనిటీ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ మేడం. మేడం మీ ఇక్కడికి రా. ఇప్పుడు వీళ్ళంతా ఒక విషయం చెప్తున్నారు, గంగాభవాని గారు చెప్పారు. మామూలుగా సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అంతా కూడా మేము చెట్ల కింద అయినా పనిచేస్తామని చెప్పి, బట్ మనం ఆ భూభాగంలో ఉన్నా కూడా మనది అనే ఫీలింగ్ లేదు అని చెప్పి ఇప్పుడు ఆ మేడం చెప్పారు, అడ్వకేట్ గారు, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. బట్ ఇక్కడికి వచ్చింది మీరు దాదాపుగా ఒక 6 నెలలో 7 నెలలో మీరు చేశారు. మాకు హైకోర్టు బెంచ్ కావాలి, ఇట్ ఈజ్ అవర్ రైట్ అని చెప్పి. బట్ ఇప్పుడు హైకోర్టు మీ దగ్గరికి వచ్చింది. బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు మొత్తం హైకోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా ఉంది బెజవాడ గుంటూరు వాళ్ళకి. ఎలా చూస్తారు? బెజవాడ గుంటూరు వాళ్ళకి వెళ్ళి చేసుకునే మోస్ట్ వెల్కమ్ అండి. ఇట్స్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ ద న్యూ ఇయర్ బిగినింగ్ ఆఫ్ ద డే అండి. అండ్ కాకపోతే వాళ్ళు మేము 6 months నుంచి మేము రెడీ అయ్యి ఉన్నాము అన్నారు. రెడీ అయ్యి ఉంటే వెళ్ళిపోయి సుప్రీంకోర్టులో పిటిషన్ మూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దే ఆర్ నాట్ రెడీ. మరి వెళ్ళి వేశారు కదా పిటిషన్, వాళ్ళు కనుక ఆ పిటిషన్ సో అలౌడ్ అనుకోండి వచ్చేవాళ్ళు కదా కదా, ఈ మూమెంట్ మాకు ఉండేది కదా కదా. వాళ్ళు కూడా అడుగుతుంది కొంత టైం కావాలని అడుగుతుంది. అది ఇట్స్ 6 months ప్రాసెస్ అండి. ఆల్రెడీ ద మూమెంట్ అనేది వాళ్ళకి తెలుసు, ఎప్పటికైనా మనకు రావాలి. ఇట్స్ టూ లేట్. 5 years అయింది మనకి ఈ డెసిషన్ తీసుకొని, ఇప్పుడు వస్తుంది. సో వాళ్ళకి 5 years ఇస్ యాంపుల్ టైం అండి, చాలా టైం ఇచ్చారు. ఇప్పటికి ఇంకా ఇంత టైం అవసరం నాకు తెలిసి. అది వచ్చినందుకు మీ అందరికి వాళ్ళని మేము నిజంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. మేము వాళ్ళతో కలిసి పనిచేయడానికి వెరీ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాం. మేడం చూశారు కదా, వెల్కమ్ చేస్తున్నాం అందరినీ. ఎస్, రియల్లీ వీఆర్ వెల్కమ్ చేస్తున్నామండి అందరినీ. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది చాలా కోస్టల్ వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇది చాలా మేము హ్యాపీ మూమెంట్గా భావిస్తున్నాము. ఒక పండగలాగా ఉంది మాకు ఈ రోజు అనే కాదు, ఫర్ ఎవర్ ఇట్లాగే ఉంటుందని భావిస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది అడ్వకేట్స్ ఇక్కడ వచ్చారు. కానీ కోస్టల్లో ఉన్న రైతులకి వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. తర్వాత మనం చేసింది 6 నెలలు చేసింది మాట నిజమే. అప్పుడు 1956లో బెంచ్ ఉంది గుంటూరులో. అది కూడా ఇప్పుడు ఈ రోజు సార్థకత అయ్యిందని మేము చాలా ఆనందిస్తున్నామండి. ఇది మనం చూస్తూ ఉన్నాం. అంతా కూడా హైకోర్టు అడ్వకేట్స్, హైదరాబాద్ నుంచి వచ్చిన హైదరాబాద్ ఏపీ బార్ అసోసియేషన్కి సంబంధించిన మహిళా న్యాయవాదులు కానీ, ఇక్కడ బెజవాడ బార్ అసోసియేషన్కి సంబంధించిన మహిళా న్యాయవాదులు కూడా అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు బెంచ్ కావాలి అని చెప్పి దాదాపుగా 6 నెలల పాటు కోర్టులు మూసేసి నిరసన వ్యక్తం చేసి రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేసిన న్యాయవాదులు ఇప్పుడు ఏకంగా హైకోర్టు రావటం, అదేవిధంగా వెలగపూడిలో రాజధాని అమరావతిలోని నేలపాడులో సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ కూడా చాలా వేగంగా పూర్తవుతున్న తరుణంలో వీళ్ళంతా కూడా ఆనందంగా ఉన్నారు. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? విజయవాడ అండి. నా పేరు కొలుసు ఉషారాణి. నేను ఇంతకుముందు ఎక్స్-లేడీ సెక్రటరీగా చేశాను. అదిగా ఇప్పుడు 2nd అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేస్తున్నానండి. ఈ హైకోర్టు వచ్చినందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఎంతోమంది సీనియర్స్ కష్టపడి ఇదంతా కూడా సాధించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎప్పుడైతే విడిగా స్టేట్స్ డివైడ్ అయినాయో అప్పటి నుంచి కూడా ఎప్పుడు వస్తుందా అని ఆతృతతో ఎదురు చూసాము. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది సాధించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. నేలపాడులో సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ చాలా సెంట్రల్ ఎయిర్ కండిషన్తో, తర్వాత లాయర్లకి, కక్షిదారులకి, జడ్జెస్కి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి 4 వైపుల 4 ద్వారాలు ఏర్పాటు చేసి దేశంలోనే అధునాతనమైన కోర్టుగా చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా వేగంగా జరుగుతుంది, శరవేగంగా జరుగుతుంది క్యాపిటల్లో. ఇదంతా మా సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. అది కాక దానికి రావడానికి కూడా చాలా మంది చాలా విధాలుగా చాలా కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అధునాతనంగా ఏర్పాటు చేసినందుకు మాకు, అది ఫస్ట్గా ఈ నేలపాడులో ఏర్పాటు చేసినందుకు, అమరావతి రాజధానిలో ఉన్నందుకు గాను మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఫస్ట్ టైం మాకు అధునాతనమైన కోర్టు వచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది చూస్తున్నాం, అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మాకు చాలా రేర్ డే అని కూడా చాలా మంది చెప్తున్నారు. బట్ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా మహిళా న్యాయవాదులు చూసాం. కొంత సమస్య ఉంటుంది, సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తాము. ఈ 4 రోజులు సర్దుకుంటే తర్వాత వెకేషన్ కోర్టు ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత 24 వరకు కూడా సెలవులు ఉంటాయి. తర్వాత 1వ తేదీ నాటికి కొత్త అధునాతన కాంప్లెక్స్లోకి సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ నేలపాడులో నిర్మాణం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిపోతామని చెప్తున్నారు. అత్యంత అధునాతన వసతులతో బ్రహ్మాండంగా సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ను తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మహిళా న్యాయవాదులు కానీ, న్యాయవాదులు కానీ అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ 4 రోజులు అయిపోతే 4వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా సంక్రాంతి సెలవులు కోర్టుకుంటాయి. ఇప్పటికే జడ్జెస్ అంతా ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఈరోజు ఉదయం నూతన సంవత్సరం 2019 జనవరి 1 కావడంతో రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులతో పాటు అందుబాటులో ఉన్న కొంతమంది మంత్రులతో పాటు ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దేవస్థానానికి సంబంధించిన వేద పండితులు కూడా ఆయనకు ఆశీర్వచనం అందజేస్తున్నారు. అది అయిపోయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆయన చేరుకున్న మరికొద్ది క్షణాల్లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ ప్రవీణ్ కుమార్, ఇతర న్యాయమూర్తులు, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించబోతున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సెక్రటేరియట్ వచ్చిన తర్వాత ఇది ఒక పర్వదినంగా తన భూభాగం మీద, ఏపీ భూభాగం మీద ఏపీ హైకోర్టు రావటం అనేది ఆంధ్రులందరికీ కూడా గర్వకారణం అని చెప్పి గతంలో తాము పోరాటం చేసిన హైకోర్టు బెంచ్ కోసం పోరాటం చేస్తే ఏకంగా హైకోర్టే తమ వద్దకు వచ్చిందని కూడా న్యాయవాదులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న న్యాయవాదులు కూడా హైకోర్టుకు వచ్చి ప్రాక్టీస్ చేసుకునేందుకు కూడా వీలుగా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు న్యాయమూర్తులు అందరూ కూడా విజయవాడకి సీఎం క్యాంప్ కార్యాలయంలో, అంటే పీడబ్ల్యూడీ గ్రౌండ్స్, బందర్ రోడ్లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ వెనుక ఉన్న సిటీ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికే కోర్టు హాల్స్ను ప్రారంభించబోతున్నారు. అక్కడి నుంచి ఈరోజు పని ప్రారంభం కాబోతుంది. హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మాత్రం విజయవాడ బందర్ రోడ్లో ఉన్న R&B కాంప్లెక్స్లో ఒక ఫ్లోర్ అంతా కూడా వాళ్ళకి కేటాయించారు. ఈ 4 రోజుల పాటు అక్కడ నుంచి పని ప్రారంభం కాబోతుంది. రాజేశ్వరి, ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్. థ్యాంక్ యూ రామారావు.